కాకతీయులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాఖాల ఆయకట్టు నీటిని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఖాల చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని, తూములను మరమ్మతు చేయిస్తామని, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన చెరువును ఏర్పాటు చేసినారు, నిర్మాణం చేసినారు. నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి ఈ యొక్క చెరువు ఆయకట్టు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతిసారి రైతుల కోరిక మేరకి చివరి ఆయకట్టు వరకు ఇందులో ఉండబడే నీరుని అందించి సేద్యం చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈ పూట మనం కనుక చూసినట్టయితే తూముల ద్వారా దాదాపు 6-7 వేల ఎకరాలకి నీళ్లు సాగు కొరకు అందే నీరు వృధాగా పోతూ ఉంది. వెంటనే ఈ సీజన్లోనే నీరును వృధా పోయే నీరునన్నీ కూడా ఆపేసి వచ్చే ఖరీఫ్ కాలానికి రైతులకి ఈ నీరును వృధా పోకుండా మరమ్మతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఉన్నాం. నెంబర్ 1 ప్రాధాన్యతలో, మొదటి ప్రాధాన్యతలో నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క చెరువు ఆ రోజు నిర్మాణం చేసింది ప్రభుత్వ ఆస్తి. ఆ రోజు అడవి ప్రాంతం అయినప్పటికీ నాటి నుండి మొన్నటి వరకు కూడా ఏదైతే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం కానీ, దీని మరమ్మతులు కానీ, పర్యవేక్షణ కానీ ఉండేది. గత కొంతకాలం నుంచి టూరిజం పేరుతో ఒకప్పుడు ఐటీడీఏ వాళ్ళు సంబంధం లేకుండా సాంకేతికపరమైన వివరాలు కానీ, దానికి సంబంధించిన అభివృద్ధి కానీ తెలియకపోయినప్పటికీ 2 గోడలు కట్టడం, నిర్మాణం చేయడం, కొంత యొక్క కట్టకి శుభ్రంగా లేకపోవడం, పటిష్టత కోల్పోయినట్టుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కట్ట మరమ్మతుతో పాటు తూములని లీకేజీ అరెస్ట్ చేయడం, ఒక చుక్కపోకుండా కట్ట మరమ్మతు చేయడంతో పాటు చివరి ఆయకట్టు వరకు ఆ రోజు కాలువలు దవ్వినాయి. సుమారు ఏదైతే కాకతీయులు నిర్మాణం చేసిన సందర్భంలో 4-5 వేల ఎకరాలకే డిజైన్ చేసిన కాలువ పెరుగుతూ ఈరోజు సుమారు 30,000 పైచలకు అన్ని కాలువలు సుమారు 5 కాలువలు ఉన్నాయి. 5 కాలువల ఏదైతే ఆయకట్టు చాలా పెరిగిపోయిన దృష్ట్యా ఈ నీరుని ఏదైతే చివరి ఆయకట్టుకు పోయే విధంగా కాలువలన్నీ కూడా ఇప్పుడు సాంకేతికపరమైన సర్వేలు నిర్వహించి ఆ యొక్క సమగ్రంగా ఏ కాలువ కింద ఎన్ని ఎకరాలు పడుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసెక్ల నీళ్ళు పడుతూ ఉన్నాయి, ఎంత వెలాసిటీ లేకపోతే డ్రాప్ వాల్స్, తర్వాత వాటికి కావాల్సిన తూములన్నీ కూడా నిపుణులతో, సాంకేతికమైన అనుభవమైన ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి డీటెయిల్గా దీనికి ఏదైతే సర్వే జరిపించి వెంటనే మంజూరు చేయించి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఏదైతే కట్ట కానీ కాలువలు కానీ ఏదైతే చేసే అవకాశం లేకపోయినప్పటికీ నీరు మాత్రం వృధా పోకుండా ఈ ప్రాజెక్టుని మంజూరు చేయడం మొదటి వరుసలో వెంటనే ఒక 1-2 మంత్స్లో మంజూరు చేయించి ఈ యొక్క తూముల నీళ్ళు మాత్రం ఒక చుక్క పోకుండా వచ్చే ఖరీఫ్కి అందించే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కాలువల ఏదైతే చివరి ఆయకట్టుకి డిజైన్ చేయించి ఆ యొక్క ఆయకట్టు ఎంత ఉంది, నీరు ఎంత అవసరం ఉంది, కాబట్టి దానికి సామర్థ్యం కలిగిన కాలువల్ని మరమ్మత్తు, మిగిలిన ప్రాజెక్టు కాలువలు ఒక తీరైతే మన యొక్క పాకాల నీరు అందించే రైతులకు అందించే ఏది సాగునీరుకి దీనికి కాంటూర్ కాలువల్స్ అని, అంటే ఒక కాలువ నీళ్లు పారిస్తే ఇంకో కాలువలో ఈ వేస్ట్ వాటర్ పోయి దాంట్లో పడి మళ్ళీ చివరికి పోయే తీరు పెట్టారు. అప్పుడు అంటే ప్రతి డ్రాప్ కూడా ఉపయోగించుకునే విధంగా ఆ రోజు ఈ యొక్క కాలువలను ఏర్పాటు చేసినారు. కాబట్టి దానికి సరిపోయే విధంగా ఒక పూట మనం మరమ్మతు చేస్తే ఒక 10 కాలాల పాటు రైతులు దాన్ని మళ్ళీ ఎదురు చూడకుండా చివరి ఆయకట్టు వరకు ఏదైతే నీరు అందించి ఏదైతే పూర్తి సామర్థ్యం నీళ్ళుంటే
ఖరీఫ్ అండ్ రబీకి ఇవ్వచ్చు. ఒకవేళ నీళ్లు సరిపోలేవు, ఒకసారి నిండింది, రెండోసారి మనం ఖరీఫ్కి రబీకి ఇచ్చేటప్పుడు ఏదైతే ఆ యొక్క తైబంది వరుస క్రమంలో వచ్చే ఆ యొక్క వరుసకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో చాలా సందర్భాల్లో మేము అది ఎదురు చూసినాం. ఇబ్బంది జరిగింది, రైతుల ఇబ్బందులన్నీ కూడా మేము గమనించాం. కాబట్టి ఈ యొక్క సంవత్సరం కాలంలో ఈ సీజన్ వచ్చే సీజన్లో పూర్తి స్థాయిలో కాలువలు, తూములు, కట్ట పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించి రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే అవకాశం కల్పిస్తామని చెప్పి మీ ద్వారా రైతు సోదరులకి, మరి ముఖ్యంగా ఖానాపురం అండ్ మిగిలిన ఆయకట్టు రైతులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క టూరిజం అని చెప్పి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరింతగా పర్యాటకులు వచ్చే విధంగా ఏదైతే ఫ్రీ, ఏదైతే ఇది మన యొక్క పొల్యూషన్ ఫ్రీ సరస్సుగా మనకు రికార్డు కాలుష్యం ఏది రహిత సరస్సుగా ఇది నామోదైంది. కాబట్టి దాన్ని పొల్యూట్ కాకుండా ఇంకా మరింత ఏదైతే పెరిగే విధంగా ఏదైతే దాని అవకాశం కల్పించి పర్యాటకులకి ఏది ఇబ్బంది కాకుండా ఇప్పుడు కట్టిన వసతులన్నీ కొంచెం ఇంకా మరమ్మతులు చేసి ఇంకా వసతులను పెంచి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.